గ్రేటర్ హైదరాబాద్ సిటీలో గణేష్ నిమజ్జనాల కోలాహలం కొనసాగుతోంది. ఇంకా పెద్ద సంఖ్యలో విగ్రహాలు ట్యాంక్ బండ్కు నిమజ్జనం కోసం వస్తున్నాయి. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో భారీగా గణనాథులు బార్లు తీరాయి. ఇవాళ సాయంత్రం వరకు గణేష్ నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు ట్యాంక్ బండ్లో క్లీనింగ్ ప్రాసెసింగ్ జరుగుతోంది. మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. నగరంలో రెండో రోజు ప్రశాంతంగా నిమజ్జనాలు కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు నిమజ్జనానికి తీసుకొస్తా ఉన్నారు. నిన్న మొదలైన వినాయకుల నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు నిన్న ఉదయం నుంచి కూడా మనకు పెద్ద ఎత్తున నిమజ్జనాలు అనేవి ఇక్కడ హుసేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతూ ఉన్నాయి. నిన్న ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర మొదలైంది. ఆ తర్వాత శోభయాత్ర కంటిన్యూ అవుతూ దాదాపు మనకు 7 గంటల పాటు ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర కంటిన్యూ అవుతూ 1:30 టైంలో కూడా శోభయాత్ర ముగిసింది. 1:30 నుంచి 1:40 ప్రాంతంలో కూడా ఖైరతాబాద్ బడా గణేష్ నిన్న నిమజ్జనం జరిగింది. ఆ తర్వాత కూడా మనకు బడా గణేష్ నిమజ్జనం అనంతరమే పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు అనేవి ట్యాంక్ బండ్కి తీసుకొస్తూ ఉంటారు. ఆ ముందు తీసుకొచ్చినా కూడా బడా గణేష్ నిమజ్జనం అయిన తర్వాతనే నిమజ్జనం ప్రాసెస్కి కూడా పంపిస్తూ ఉంటారు. అదేవిధంగా నిన్న ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అయిన తర్వాత చూసుకున్నట్టయితే కాస్త మనకు నిమజ్జనాలు అనేవి స్లోగా కనిపించాయి. పెద్ద ఎత్తున నిమజ్జనాలకు సంబంధించి ఎక్కడ కూడా ఎక్కువగా విగ్రహాలను తీసుకురాలేదు. ఆ తర్వాత మనకు బాలాపూర్ గణేష్ కూడా నిన్న 4 నుంచి 4:30 మధ్యలో కూడా నిమజ్జనం అనేది కొనసాగింది. ఆ తర్వాత సాయంత్రం సమయంలో కూడా మనకు పెద్ద ఎత్తున ఎక్కడ కూడా విగ్రహాలు అనేవి కాస్త తక్కువగా కనిపించాయని చెప్పుకోవచ్చు. నిమజ్జనానికి సంబంధించి కూడా ఎక్కువగా హైదరాబాద్లో సాయంత్రం సమయంలోనే రాత్రి సమయంలోనే తీయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఆ టైంలోనే తీస్తానే క్రేజ్ ఆ మజా వస్తుంది, ఆ ఎంజాయ్మెంట్ ఉంటుందని చెప్పేసి కూడా సాయంత్రం సమయం నుంచి రాత్రి సమయంలో కూడా మండపాల నుంచి వినాయక విగ్రహాలను అయితే కదిలించారు. సో ఆ తర్వాత మనకు నైట్ నుంచి కూడా పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాల ప్రాసెస్ అనేది కంటిన్యూగా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా నిన్న నైట్ నుంచి కూడా పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు అయితే ట్యాంక్ బండ్ పరిసరాలకైతే వస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ట్యాంక్ బండ్ చుట్టూ చూసుకున్నట్టయితే దాదాపు మనకు 30కి పైగా క్రేన్లు కూడా క్రేన్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఎన్టీఆర్ మార్గ్లోనే 9 క్రేన్లు అయితే ఉన్నాయి. ఈ 9 క్రేన్లకు సంబంధించి కూడా నిమజ్జనాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. నిరంతరంగా నిమజ్జనాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం అయ్యే అవకాశం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. దాదాపు చూసుకున్నట్టయితే ఇటు బషీర్బాగ్ సైడ్ వరకు కూడా మనకు వినాయక విగ్రహాలు ఉన్నాయి. దాంతోపాటు నారాయణగూడ, హిమాయత్ నగర్, ఇటు లక్డీ కప్పులు ఎక్కడ చూసినా కూడా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మనకు భారీ వినాయకుల క్యూ లైనే కనిపిస్తూ ఉంది. ఇటు ఎన్టీఆర్ మార్గ్ సైడ్ చూసుకున్నట్టయితే దాదాపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చే విగ్రహాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్టీఆర్ మార్గ్ సైడ్ అయితే పంపిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇటు బషీర్బాగ్ నుంచి వచ్చేవి కావచ్చు, ఇటు నారాయణగూడ, హిమాయత్ నగర్ నుంచి వచ్చేవి కావచ్చు. అప్పర్ ట్యాంక్ బండ్ కొన్ని మరలిస్తే మరికొన్ని మాత్రం ఇటు మనకు ఎన్టీఆర్ మార్గ్ సైడ్ పంపిస్తూ ఉన్నారు. ఇక లక్డీ కప్పుల నుంచి వచ్చే వినాయక విగ్రహాలు మాత్రం ఇటు పీపుల్ ప్లాజా కావచ్చు, నక్లెస్ రోడ్ కావచ్చు, ఇవైతే పంపిస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. నక్లెస్ రోడ్ ప్రాంతం అంతా కూడా జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ జై అంటూ కూడా మారుమోగిపోతా ఉంది. పెద్ద పెద్ద భారీ వినాయకుల నిమజ్జనాలు అయితే కంటిన్యూగా ప్రాసెస్ అయితే కొనసాగుతూ ఉంది. ఇదే ప్రాసెస్ అయితే మనకు ఈవినింగ్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు పని దినాలు అవ్వడంతో కూడా తొందరగా ప్రాసెస్ అయ్యే విధంగా ఇక్కడ పోలీసు బందోబస్తు కావచ్చు, పోలీసుకి సంబంధించిన అధికారులు కావచ్చు చూస్తూ ఉన్నారు. సో ఈ రోజు సెక్రటేరియట్కి సంబంధించి పని దినాలు అవ్వడంతో కూడా ఆ వే అంతా కూడా ఖాళీ చేసే విధంగా కూడా ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ వే అంతా ఏదైతే సెక్రటేరియట్ ముందు రోడ్డు ఉందో ఆ వే అంతా కూడా అక్కడ వచ్చిన వినాయక విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నక్లెస్ రోడ్ కావచ్చు, పీపుల్ ప్లాజా కావచ్చు, అవైతే అటు కంటిన్యూగా పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా వినాయక విగ్రహాలు అయితే కంటిన్యూగా వస్తూ ఉన్నాయి. ఒక్కసారి కూడా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద వినాయకులు కావచ్చు, భారీ లారీ కావచ్చు, టస్కర్స్ కావచ్చు, ట్రాక్టర్స్లో కావచ్చు తీసుకొని వస్తూ ఉన్నారు. కంటిన్యూగా ఈ ప్రాసెస్ అనేది దాదాపు మనకు ఉదయం నుంచి కూడా కొనసాగుతూ ఉంది. అంటే రెండో రోజు ఉదయం కూడా మనకు వినాయక నిమజ్జనాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే దాదాపు అంతా కూడా ఏవైతే తీసుకొస్తా ఉన్నారో వినాయక విగ్రహాలని హైదరాబాద్ నగర వ్యాప్తంగా తీసుకొస్తున్న వాళ్ళంతా కూడా ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని కూడా తీసుకొస్తా ఉన్నారు పెద్ద ఎత్తున. మరి ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడదాము. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఏంటి అని చెప్పేసి. భయ్యా మీ పేరు? రాముడిని. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీ వినాయకుడు? బంజారిల్స్. ఎప్పుడు అంటే ఎప్పుడు మండపం నుంచి కదిలిచ్చారు? ఏ టైంలో మీరు అక్కడి నుంచి శోభయాత్ర కంటిన్యూ సాగింది? నిన్న 3 o'clock కల్లా. సో ఎట్లా ఉంది మరి రోడ్డు మీద కావచ్చు, రష్ ఎట్లా ఉంది? ఎంత వినాయకులు బారులు తీరి ఉన్నారు? మీరు ఇక్కడ రావడానికి ఎన్ని గంటల సమయం పట్టింది? ఇక్కడ రావడానికి అయితే చాలా టైం పెట్టదు మేడం. నైట్ తెల్లవారులో కూడా ఇక్కడ జర్నీ చేస్తూనే ఉన్నాం. లేడీస్ తోటి అంతా సోపింగ్గా ఉంది, అంతా బాగానే ఉంది. ఉంది ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, దాంతోపాటు కంటిన్యూగా వస్తూ ఉన్నారని చెప్పవచ్చు కదా. రాత్రంతా కూడా దాదాపు 3 గంటల నుంచి మొదలైన ప్రాసెస్ ఇంకా కదులుతూనే ఉంది కదా. సో ఎట్లా ఉంది ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు అవన్నీ?
అంతా బాగుంది మేడం, అంతా మంచిగానే జరుగుతుంది, అంతా ఫ్రీగానే వెళ్తున్నాయి, ఫ్రీగా వర్క్ చేస్తున్నారు పోలీసులు కూడా, అంతా బాగుంది. మీరు అనుకున్నట్టు అంటే ఎంతవరకు అయ్యే ఛాన్సెస్ కనిపిస్తా ఉండే నిమజ్జనాలు ఈ రోజు మొత్తం? ఇవాళ నైట్ కూడా అవ్వచ్చు మేడం, ఉండొచ్చు, అవకాశాలు కూడా ఉన్నాయి. చూస్తూ ఉన్నాం కదా, దాదాపు పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాలు అయితే కంటిన్యూగా కొనసాగుతున్నాయి. ఓవైపు వినాయక నిమజ్జనాలు కొనసాగుతుంటే మరోవైపు ఇటు జిహెచ్ఎంసీకి కావచ్చు వాళ్ళంతా క్లీనింగ్ ప్రాసెస్ అనేది కూడా కంటిన్యూగా సాగుతూనే ఉంది. ఇటు నిమజ్జనాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కూడా ఏవైతే వినాయక నిమజ్జనాలకు సంబంధించి వినాయకులకు సంబంధించి ఆ ఐరన్ కావచ్చు, ఆ మెటీరియల్ కావచ్చు, పూలు కావచ్చు, అవన్నీ కూడా హుస్సేన్ సాగర్లోనే వేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా కంటిన్యూగా క్లీనింగ్ ప్రాసెస్ ఓవైపు జరుగుతూ ఉంది, మరోవైపు వినాయక నిమజ్జనాల ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇంకోవైపు రోడ్ల మీద కూడా పేపర్ గన్స్ కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చే చెత్త చెదారం మొత్తం కూడా ట్యాంక్ బండ్ పరిసరాల చుట్టూ కూడా పడేసేవారు. పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు. నిరంతరామంగానైతే ప్రతి ఒక్క శాఖ, పోలీస్ శాఖ కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ప్రతి ఒక్క శాఖ కంటిన్యూగా వర్క్స్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపు చిన్న చిన్న వినాయకుల నుంచి వెళ్ళి పెద్ద పెద్ద బడా వినాయకుల వరకు అయితే ఇక్కడ వినాయక నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు సాయంత్రం వరకు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరా పర్యవేక్షణ నడవనైతే మనకు నిమజ్జనాలు కంటిన్యూ అవుతా ఉన్నాయి. సో ఏ మార్గం చూసుకున్నట్టయితే ఏ మార్గం కూడా నిన్న ఉదయం 6 గంటల నుంచి అయితే మనకు ట్రాఫిక్ ఆంక్షలు అనేవి కొనసాగుతా ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు ఉదయం 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు. కాకపోతే 24 గంటల్లోనే ప్రాసెస్ అనేది క్లియర్ చేస్తామనుకున్నప్పటికీ కూడా అందరూ సాయంత్రం సమయంలోనే ఎక్కువగా వినాయక నిమజ్జనాలన్నీ తీసుకురావడంతో కూడా ఈ ప్రాసెస్ అనేది ఇంకా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. నిమజ్జనాలు మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనాలకు సంబంధించి అయితే తీసుకొస్తా ఉన్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కూడా మనకు భారీ వినాయకులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇటు హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల కూడా దాదాపు 30 క్రేన్లు కంటిన్యూగా నిరంతరామంగా నిమజ్జనం చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం వరకు అయితే నిమజ్జనాలు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా హుస్సేన్ సాగర్ చుట్టూ కూడా మొత్తం ఎక్కడ చూసినా కూడా భారీ వినాయక విగ్రహాలతో మోహరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు.